హాయ్ గైస్, టుడే నేను ఒక ఫ్లేవర్డ్ రైస్ తయారు చేయడం చూపిస్తాను అనమాట. దానికి నేను ఒక కప్పు బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఇది వాష్ చేసుకుని మామూలుగా నార్మల్గా రైస్ లాగా వండేసుకోవాలి. ఫస్ట్ నేను అది రైస్ వండుతున్నాను. రైస్ అయితే బాయిల్ చేసేస్తాను. ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు నేను గిన్నెతో వండుతున్నాను. లేదు డైరెక్ట్ గా పెడితే 3 విజిల్స్ కే అయిపోతుంది రైస్. 5 విజిల్స్ అయితే వచ్చినాయి. నేను గ్యాస్ బంద్ చేసేసుకుంటున్నాను. నేను 1 కప్ రైస్ క్వాంటిటీకి ఒక గుప్పుడు పుదీనా అయితే తీసుకుంటున్నాను. దీన్ని నీట్ గా కడిగేసి మిక్సీ జార్ లో తీసుకుని మిక్సీ చేసుకోవాలి ఉంటుంది. గుప్పుడు పుదీనా అయితే తీసుకున్నాను. దీంట్లో ఒక 2 పచ్చిమిరపకాయలు, మిక్సీ కాబట్టి స్పైసీ ఎక్కువ తినరు కాబట్టి 2 తీసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసి దీన్ని పేస్ట్ గా తయారు చేసుకోవాలి. నేను దీన్ని పేస్ట్ తయారు చేస్తాను. ఈ విధంగా పేస్ట్ అయితే తయారు చేసేసుకున్నాను. మనం ఇప్పుడైతే పుదీనా రైస్ తయారు చేసుకోవడానికి ఒక కళాయి పెట్టుకున్నాను. గ్యాస్ వెలిగించుకొని, ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు, ఒక 3 స్పూన్స్ ఆయిల్ కాగిపోయింది. ఇందులో 2 జీడిపప్పు పలుకులు, 2 లవంగాయలు, ఒక అంగుళం దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు. అది వేగింది అనుకున్నప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకుని ఉన్న పుదీనా కూడా ఇందులో వేసేసుకున్నాం. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో కొంచెం సాల్ట్, ఆ క్వాంటిటీకి నేను 1/2 స్పూన్ అయితే వేస్తున్నాను. వేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. రొటీన్ గా చేసే ఫుడ్ కన్నా కొంచెం ఇలా డిఫరెంట్ గా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇది పచ్చివాసన పోయింది. పుదీనా అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత దీనికి సరిపడా రైస్, అంటే నేను ఆల్రెడీ ఈ కప్ రైస్ కే ఆ క్వాంటిటీకే అన్ని లీవ్స్ వేసాను. ఒకసారి చూసుకున్నాము, కావాలి ఇంకా పడితే అప్పుడు వేసుకున్నాం. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. దీంట్లోకి కొత్తిమీర అవన్నీ ఏమి వేయాల్సిన పని ఉండదు అనమాట. కొత్తిమీర వేస్తే దీని ఫ్లేవర్ పోతుంది, పుదీనా ఫ్లేవర్. సో పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. క్విక్ గా చేసేసుకోవచ్చు. నేనైతే లంచ్ బాక్స్ లోకి అయితే తీసేస్తున్నాను. పక్క దాంట్లో కొంచెం కర్డ్ అయితే పెట్టేస్తున్నాను. పుదీనా రైస్ రెడీ.